ఈరోజు కురుపాం మండలంలోని గొట్టువాడ గ్రామానికి 2 నెలల క్రితం మేము శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు రోడ్డుని ప్రారంభించడం జరిగింది. 1.20 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి బీటీ రోడ్డుని గొట్టువాడ గ్రామ ప్రజలకు త్వరలో అందిస్తామన్న మాటని నిలబెట్టుకొని ఈరోజు ప్రారంభించినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు కురుపాం నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు అని చెప్పే ప్రతి ఒక్కరికి కూడా సమాధానమే ఈరోజు మేము ఓపెన్ చేసే రోడ్లు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ ఒక్క రోడ్డే కాదు, ఈ ఒక్క రోజులోనే పూర్తి చేసినటువంటి రోడ్లు 10 రోడ్లను ఈరోజు మేము ఓపెన్ చేయబోతున్నాము. కొంతమంది ఏమంటున్నారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కొబ్బరికాయ కొడుతున్నారు, అంతే కొబ్బరికాయ కొట్టేస్తే అభివృద్ధి అయిపోద్దా అని చెప్పి విమర్శలు చేసే వాళ్ళకి మా సమాధానమే ఈ రోడ్లు. మేము ఓన్లీ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన ఏదో మీకులాగా ఎలక్షన్ ముందు కొబ్బరికాయలు కొట్టి ఓట్ల కోసం, లేకపోతే ప్రజల దగ్గర తీసుకునేటువంటి ఓట్లు వేయించుకునేటువంటి ఓట్ల కోసమో మేము కొబ్బరికాయలు కొట్టలేదు. మేము కొబ్బరికాయ కొట్టాం, శంకుస్థాపన చేసాం, ఈరోజు పూర్తి చేసి చూపించాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే కురుపాం నియోజకవర్గంలో చాలా గ్రామాలకి, రోడ్డు లేని గ్రామాలకి, బస్సులు రాని గ్రామాలకి, అంబులెన్సులు రాని గ్రామాలకి, కనీసం 2 వీలర్ కూడా రాలేనటువంటి గ్రామాలకి ఈరోజు రోడ్లు వేసి జగనన్న ప్రభుత్వంలోనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి నిరూపించామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు దేరువాడ నుంచి బీరుపాడ రోడ్డు చూడండి, అదేవిధంగా ఈరోజు గొట్టువాడ రోడ్డు కానీ, కిచ్చాడ రోడ్డు కానీ, పిప్పలభద్ర రోడ్డు కానీ, మూలుగూడ జంక్షన్ నుంచి మూలుగూడ రోడ్డు కానీ, అదేవిధంగా పీలేవుడి నుంచి నీలకంఠాపురం రోడ్డు కానీ, దండుసోరగూడ నుంచి పీటీ మండ రోడ్డు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రోడ్లని ఈరోజు కురుపాం నియోజకవర్గంలో వేయడం జరిగింది, ప్రజలకి అందించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి ఎలా ఉంది అని చెప్పడానికి చిన్న ఉదాహరణ ఈరోజు ఈ గొట్టువాడ గ్రామం. ఈరోజు 1.20 కోట్ల రూపాయలతో రోడ్డును అందించడమే కాకుండా మీరు ఒకసారి చూస్తే ఈ ఊళ్ళో సచివాలయం, ఆర్బీకే వెల్నెస్ సెంటర్, సుమారుగా 80 లక్షల రూపాయలతోటి ప్రభుత్వ సేవలు ప్రజలకి అతి చేరువలో అందించడం కోసం ఈరోజు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, ప్రభుత్వ పాలన ప్రజలకు ఎంత చేరువకు తీసుకొచ్చిందో అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఆ సేవలు ఇంకా మెరుగుపరిచే విధంగా ఈరోజు ఈ గ్రామంలో సచివాలయము, ఆర్బీకే అండ్ వెల్నెస్ సెంటర్, ఈ 3 కూడా ఈరోజు ప్రజలకు అందించడం జరిగింది. ఈ ఒక్క గ్రామమే మచ్చు తునక అభివృద్ధికి. ఈ రకంగా కురుపాం నియోజకవర్గం మొత్తం కూడా ఈ 5 సంవత్సరాల్లో, వాస్తవానికి చెప్పాలంటే 2 సంవత్సరాలు కరోనాకి తీసేస్తే 3 సంవత్సరాల్లోనే మేము ఇంత అభివృద్ధి చేశాం. కురుపాం నియోజకవర్గంలో ఎంతో మంది నాయకులు గతంలో ఉన్నప్పటికీ, పాలించినప్పటికీ కూడా కురుపాం నియోజకవర్గంలో జగనన్న ప్రభుత్వంలోనే వాళ్ళందరికీ మించి రెట్టింపు అభివృద్ధి చేశామని ఈరోజు మేము ఘంటాపథంగా చెప్పగలము. అందుకే ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం మమ్మల్ని పడుతున్నారు అని అంటే ఈ అభివృద్ధి చూసి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, కళ్ళు లేని తెలుగుదేశం నాయకులు కళ్ళు తెరిచి అభివృద్ధిని చూడాలని కూడా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం.